హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ 360 యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి బయాలజీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అండ్ ప్రీవియస్ బిట్స్ ఏపీఎస్సీ కానీ టీఎస్ఎస్పీ కానీ ఆర్ఆర్బీ గ్రూప్ డి అండ్ ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్ కలెక్ట్ చేసి మనకు క్లాస్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. నైట్రిఫికేషన్ ఈజ్ ఏ బయాలజికల్ ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్. ఇక్కడ నైట్రిఫికేషన్లో ఏం జరుగుతుంది? బయాలజికల్ ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్లో ఏం జరుగుతుంది అనేసి ఇవ్వడం జరిగింది. నైట్రోజన్ ఇంటూ నైట్రేట్, నైట్రోజన్ ఇంటూ నైట్రైటా, అమ్మోనియా ఇంటూ నైట్రేటా, అమ్మోనియా ఇంటూ నైట్రోజన్. సో మనకి జనరల్గా చూసినట్లయితే మనకు నైట్రిఫికేషన్ ప్రాసెస్లో అమ్మోనియా నుంచి కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో అమ్మోనియా ఇంటూ నైట్రేట్ ఉంది, అమ్మోనియా ఇంటూ నైట్రోజన్ ఉందండి. ఇక్కడ చూసినట్లయితే మనకి మెయిన్గా వచ్చేసి అమ్మోనియా ఇంటూ నైట్రేట్లోకి కన్వర్ట్ అవ్వడం జరుగుతుందండి. నేరుగా వచ్చేసి మనకు ప్లాంట్స్ అనేవి అమ్మోనియా నుంచి నైట్రేట్లోకి మారింది, ఆ నైట్రేట్ నుంచి నైట్రేట్లోకి మారిన దాన్ని అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు నైట్రిఫికేషన్ ప్రాసెస్లో నైట్రోమోనస్ అనేది అమ్మోనియాని నైట్రేట్లోకి మారుస్తుంది. అదేవిధంగా నైట్రైట్ నుంచి నైట్రోబ్యాక్టీరియా ఏం చేస్తుందంటే నైట్రేట్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఒకవేళ ఎక్సెస్గా ఉన్నట్లయితే ఆ నైట్రేట్ మళ్ళీ వచ్చేసి డీనైట్రిఫికేషన్ చెంది మళ్ళీ అమ్మోనియాలోకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఇది ప్రాసెస్ అండి. జనరల్గా చూసుకుంటే మాకు అబ్జర్వ్ చేసుకునేదేమో నైట్రేట్ అండి. సో మనకు ఫస్ట్గా ఉండేది అమ్మోనియా నుంచి నైట్రేట్ అనేది ఫామ్ అవుతుంది, నైట్రైట్ నుంచి నైట్రేట్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఇది ప్రాసెస్ అండి. డీనైట్రిఫికేషన్ కూడా సేమ్ ప్రాసెస్. నైట్రేట్ నుంచి మళ్ళీ నైట్రైట్ నుంచి మళ్ళీ అమ్మోనియా అనేది ఫామ్ అవ్వడం జరుగుతుందండి. ఇక్కడ డిఫరెంట్ స్టేజెస్ అయితే అప్లికేబుల్ అవ్వడం జరుగుతుందండి. ఇక్కడ అమ్మోనియా ఇంటూ నైట్రేట్ ఇది మెయిన్ ఆన్సర్ అండి. నెక్స్ట్ చూసినట్లయితే ద ఎలిమెంట్స్ నోన్ యాజ్ ప్రైమరీ న్యూట్రియంట్స్ ఫర్ ప్లాంట్స్. ప్లాంట్కి సంబంధించినటువంటి ప్రైమరీ న్యూట్రియంట్స్ ఏంటి? సో ప్రాథమిక పోషకాలుగా తీసుకోవచ్చండి. సో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియమా, నైట్రోజన్, ఆక్సిజన్, సిలికానా, పొటాషియం, బోరాన్ అండ్ నైట్రోజన్, ఫాస్ఫరస్, ఐరన్ ఇలా ఇవ్వడం జరిగింది. సో మనకి మెయిన్గా వచ్చేసి మనకు ఎన్పికే అనేసి ఉంటుంది. సో ఎప్పుడైనా చూడండి మన అంటే ఇంటి దగ్గర ఎరువులలో తీసుకెళ్ళినప్పుడు నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం మూడుకి సంబంధించినటువంటి ఎరువులు తీసుకెళ్ళడం జరుగుతుంది. సో మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఇది ఆన్సర్ అండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఆన్సర్. సో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అనేది మనకి ప్రైమరీ న్యూట్రియంట్స్గా ప్లాంట్స్కి సంబంధించిన ప్రైమరీ న్యూట్రియంట్స్గా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి జస్ట్ సింపుల్గా ఒక ఐడియా వస్తుంది. ఓకేనండి. వెజిటేటివ్ కానీ ఫ్లవరింగ్కి సంబంధించినటువంటి ఏది హైగా ఉండాలి, ఏది మీడియంగా ఉండాలి, ఏది హైగా ఉండాలి అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ద ప్లాంట్స్ రిసీవ్ ద నైట్రోజన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్. ఇక్కడ ఇంతకుముందుకి చూసాము ద ప్లాంట్స్ రిసీవ్ ద నైట్రోజన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్. నైట్రోజన్ రిసీవ్ చేసుకుంటాయి, అవి ఏ ఫామ్లో ఉంటాయని ఇచ్చాడు. సో మనకి ఇలాగ చూసామండి నైట్రేట్ ఫామ్లో ఉండడం జరుగుతుంది. నైట్రిక్ ఆక్సైడా, అమ్మోనియానా, నైట్రేటా అని ఇచ్చాడు. సో నైట్రేట్ అనే ఫామ్లో ఉండడం జరుగుతుంది. ప్లాంట్స్ రిసీవ్ చేసుకున్నటువంటి నైట్రోజన్ అనేది ఏ ఫామ్లో ఉంటుంది అంటే మనకు నైట్రేట్ ఫామ్లో ఉంటుంది. చూడండి ఒకసారి అబ్జర్వ్ చేసిన అమ్మోనియా నుంచి మనకు నైట్రైట్ NO2- ఫామ్ అవుతుంది. ఆ NO2- నైట్రోబ్యాక్టీరియా ఏం చేస్తుందంటే నైట్రైట్ అంటే మనకి NO3- కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎక్సెస్ మనకి ఎక్కువ అబ్జర్వ్ చేసుకునేది ఏంటంటే మనకు నైట్రేటే అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనండి. ఇది నైట్రేట్కి సంబంధించిందండి. నెక్స్ట్ చూసినట్లయితే విచ్ గ్యాస్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్. ఇక్కడ మనకి కావాల్సినటువంటి గ్యాస్ ఏంటిది? ఎసెన్షియల్ గ్యాస్ అన్నాడు. అంటే అది ఖచ్చితంగా ఫోటోసింథసిస్ కావాలంటే ఈ గ్యాస్ అనేది కంపల్సరీ రిక్వైర్డ్. సో మనకు జనరల్గా ఫోటోసింథసిస్ ఫార్ములా తెలుసు, సో ఈక్వేషన్ అనేది తెలుసు. ఆ ఈక్వేషన్ చూసుకున్నట్లయితే మనకు అందులో ఉన్నటువంటి గ్యాస్ ఏంటిది? కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది ప్లస్ వాటర్ అనేది యూజ్ చేసుకుంటుంది. సో కాబట్టి ఇక్కడ చూడండి కార్బన్ డైఆక్సైడ్ అనేది మెయిన్ కాంపౌండ్గా తీసుకోవచ్చు. కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ని యూజ్ చేసుకొని ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ లైట్ అండ్ క్లోరోఫిల్ అనేది ఏం చేస్తుంది? స్టార్ని ఫామ్ చేస్తుంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఆక్సిజన్ని ఏర్పడడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ దేని నుంచి ఫామ్ అవుతుందంటే ఓన్లీ వాటర్ నుంచి ఫామ్ అవుతుందండి. కార్బన్ డైఆక్సైడ్ నుంచి ఆక్సిజన్ అనేది రాదు. ఓకేనా అండి. మనం అనుకుంటాం కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తుందంటే వాటర్ నుంచి వచ్చినటువంటి ఆక్సిజన్ మాత్రమే మనకు రావడం జరుగుతుంది. అది మెయిన్ కాన్సెప్ట్ అండి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఫోటోసింథసిస్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. బ్యాక్వర్డ్ డైరెక్షన్లో చూసినట్లయితే రెస్పిరేషన్కి ఈక్వేషన్గా చెప్పొచ్చు అండి. వెరీ సింపుల్. నెక్స్ట్ చూసినట్లయితే అన్ ఎలిమెంట్ ప్రజెన్స్ ఇన్ ద క్లోరోఫిల్. ఇక్కడ క్లోరోఫిల్లో ఉన్నటువంటి ఎలిమెంట్ ఏంటి ఇవ్వడం జరిగింది. కాల్షియమా, ఐరనా, మెగ్నీషియమా అండ్ సల్ఫరా. ఇక్కడ మెయిన్గా వచ్చేసి మనకి
మెగ్నీషియం అనేది మనకి గ్రీన్ కలర్లో ఉండడం జరుగుతుంది కాబట్టి ఆ గ్రీన్ అబ్జర్వ్ చేసుకున్నటువంటిది కాబట్టి ఈ గ్రీన్ రిఫ్లెక్ట్ చేయడం వలన మనకి ప్లాంట్స్లో ఉన్నటువంటి లీవ్స్లో వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది, అంటే రిఫ్లెక్ట్ చేయడం వల్ల మనకి గ్రీన్ కలర్లో కనబడడం జరుగుతుంది. సో అందులో ఉన్నటువంటి ఎలిమెంట్ వచ్చేసి మనకి మెగ్నీషియం. నెక్స్ట్ చూసినట్లయితే రోల్ ఆఫ్ క్లోరోఫిల్ ఇన్ ఫోటోసింథసిస్. ఇక్కడ ఫోటోసింథసిస్లో మనకి క్లోరోఫిల్ యొక్క రోల్ ఏంటి? సో మెయిన్గా రోల్ వచ్చేసి మనకి క్లోరోఫిల్ యొక్క రోల్ అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ అండి. అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ వచ్చేసి రోల్గా చెప్పొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్గా వచ్చేసి లైట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది క్లోరోఫిల్ యొక్క మెయిన్ రోల్. నెక్స్ట్ మాలిబ్డినం డెఫిషియన్సీ ఎఫెక్ట్స్ ద యాక్టివిటీ ఆఫ్. ఇక్కడ నైట్రోజీనసా, నైట్రేట్ రిడక్టేజా, క్లోరైడ్ రిడక్టేజా, ఆల్ ద గివెన్ ఎబోనా. మెయిన్గా చూసినట్లయితే మాలిబ్డినం అనేది ఒక చిన్న ఎలిమెంట్. ఆ ఎలిమెంట్ ఏం చేస్తుందంటే నైట్రేట్ రిడక్టేజ్ చేయడం జరుగుతుంది. సో బి వచ్చేసి ఆప్షన్ అండి. అది మాలిబ్డినం అనేది నైట్రేట్ రిడక్టేజ్ని చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎలక్ట్రాన్స్ని అబ్జర్వ్ చేసుకొని ఆ నైట్రేట్ని మనకి రిడక్టేజ్ చేయడం జరుగుతుంది. సో నైట్రేట్ రిడక్టేజ్లో యూజ్ అవ్వడం జరుగుతుంది మాలిబ్డినం అనేది. ద ఫినామినన్ విచ్ వాటర్స్ మాలిక్యూల్స్ మూవ్స్ ఫ్రమ్ ఏ వీకర్ సొల్యూషన్స్ టు ఏ స్ట్రాంగర్ సొల్యూషన్స్ త్రూ ద సెమీ పెర్మియబుల్ మెంబ్రెయిన్ ఈజ్ కాల్డ్ డిఫ్యూజన్, ఆస్మాసిస్, ట్రాన్స్పిరేషన్ అండ్ ట్రాన్స్లోకేషన్. మెయిన్గా చూసినట్లయితే ఇక్కడ ఆస్మాసిస్ అనేది ఇక్కడ వీకర్ సొల్యూషన్ నుంచి స్ట్రాంగర్ సొల్యూషన్కి కన్వర్ట్ అవుతుంది. దేని త్రూ ద సెమీ పెర్మియబుల్ మెంబ్రెయిన్ తోటి అవ్వడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఆస్మాసిస్గా తీసుకోవడం జరుగుతుందండి. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి ఇన్సైడ్ ద సెల్లో వచ్చేసి మనకి స్ట్రాంగర్ సొల్యూషన్, అవుట్ సైడ్ ద సెల్ వచ్చేసి మామూలుగా వీకర్ సొల్యూషన్. ఇక్కడ స్ట్రాంగర్ సొల్యూషన్, ఇక్కడ వీకర్ సొల్యూషన్ ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఆస్మాసిస్ అనేది జరుగుతుందండి. నెక్స్ట్ చూసినట్లయితే హైడ్రోఫోనిక్స్ ఈజ్ ఏ మెథడ్ ఆఫ్ కల్చర్ ఆఫ్ ప్లాంట్స్ వితౌట్ యూజింగ్ ద సాయిల్ అండి. మనకి హైడ్రోఫోనిక్స్ అంటే మనకి సాయిల్ లేకున్నా కూడా, సాయిల్తో సంబంధం లేదు, సాయిల్ లేకున్నా కూడా దానికి ఏం చేస్తారు, వాటర్ ఇస్తారు, ఎయిర్ ఇస్తారు అండ్ న్యూట్రియంట్స్ ఇస్తారు. ఇవన్నీ ఇచ్చేసి మనకి వితౌట్ సాయిల్ తోటి మనకి ప్రిపరేషన్ అనేది, వితౌట్ సాయిల్ తోటి ప్లాంట్స్ అనేవి ప్లాంట్స్ కల్చర్ని పెంచడం జరుగుతుంది. సో దానివల్ల దాన్ని మనం ఏమని పిలుస్తామంటే హైడ్రోఫోనిక్స్ మెథడ్ అని పిలుస్తాం. సో అంటే మనకి అక్కడ ఏముండదు అంటే సాయిల్ అనేది ఉండదు. సో మనకి ఆప్షన్ బి వచ్చేసి ఆన్సర్ అండి. సాయిల్ లేకుండా కూడా మనకి మొక్కలను అయితే పెంచడానికి పాసిబిలిటీ ఉంటుంది. హైడ్రోఫోనిక్స్ ఇస్ ద ఆర్ట్ ఆఫ్ ద గార్డెనింగ్ వితౌట్ సాయిల్ అండి. సో ఆప్షన్స్ ఆఫ్ ది సాయిల్, వాటర్ గోస్ టు వర్క్, ఈ సమ్ మెథడ్స్ని యూజ్ చేసుకొని ఈ సాయిల్ లేకుండా కూడా మనకి ప్లాంట్స్ అనేవి గ్రో చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ద ప్లాంట్ లీఫ్ ఈస్ టు బి గ్రీన్ బికాస్. ఇక్కడ మనకి ప్లాంట్ లీఫ్ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది. సో ఎందుకు గ్రీన్ కలర్లో ఉంటుందంటే అబ్జర్వ్స్ ద గ్రీన్ లైట్ని అబ్జర్వ్ చేస్తున్నా, రిఫ్లెక్ట్స్ బట్ ఎల్లో అండ్ బ్లూ అబ్జర్వర్, రిఫ్లెక్ట్ ద గ్రీన్, అబ్జర్వ్ ద రెడ్ అండ్ ఎల్లో రైట్. ఓకేనండి. ఇక్కడ చూసినట్లయితే రిఫ్లెక్ట్స్ ద గ్రీన్, అదేం చేస్తుంది, గ్రీన్ లైట్ని రిఫ్లెక్ట్ చేయడం వల్లనే మనకి ఏ కలర్లో కనిపిస్తుంది, గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. అది రీజన్ అండి. సి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ రిఫ్లెక్ట్స్ గ్రీన్ కలర్ని రిఫ్లెక్ట్ చేయడం వల్ల మనకు అది గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. నెక్స్ట్ జిబ్బరెలిన్స్ ఇస్ ద ప్లాంట్స్ గ్రోత్ హార్మోన్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్. జిబ్బరెలిన్స్ అనే ప్లాంట్ గ్రోత్ హార్మోన్ అండి. ఇక్కడ ఎక్స్ట్రాక్టెడ్ దేని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుందంటే జనరల్గా చూసుకున్నట్లయితే ఈ ఫంగస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశారు. ఫస్ట్ వచ్చేసి మనకి ఫంగస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. సో ఫంగస్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే స్టెమ్ ఎలాంగేషన్ అండ్ ఫ్రూట్ గ్రోత్ అండ్ జర్మినేషన్కి ఈ జిబ్బరెలిన్స్ అనేవి ఉపయోగపడతాయి. రూట్స్ అండ్ లీవ్స్ ఆర్ మేజర్ సైట్స్ ఆఫ్ ద జిబ్బరెలిన్ ప్రొడక్షన్. సో రూట్స్ కానీ అండ్ లీవ్స్ కానీ మేజర్ సైట్స్ ఆఫ్ ద జిబ్బరెలిన్ ప్రొడక్షన్ అన్నాడు. సో మెయిన్గా వచ్చేసి మనకి రూట్స్లలో, లీవ్స్లలో ఎక్కువ జిబ్బరెలిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఓకేనండి. నెక్స్ట్ చూసినట్లయితే ద టైప్ ఆఫ్ ఫ్రూట్ ఫౌండ్ ఇన్ ద బెటల్ వైన్ ఈజ్. ఇక్కడ మనకి ఒక బెటల్ వైన్ అనే ఒక మొక్కలో దాంట్లో ఉన్నటువంటి రూట్స్ ఏ విధంగా ఉంటాయనేసి ఇచ్చాడు. సిల్ట్ రూటా అండ్ క్లింజింగ్ రూటా అండ్ క్లైంబింగ్ రూటా, ప్రాప్ రూటా అని ఇచ్చాడు. సో మనకి మెయిన్గా వచ్చేసి క్లైంబింగ్ రూట్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఆ మొక్క అండి, క్లైంబింగ్ రూట్ అనేది. సో మనకి ఏదైనా అది క్లైంబింగ్ రూట్ అంటే మీకు కొంచెం అర్థమైపోయి ఉంటుంది. ఏదైనా దానిపైన ఎక్కేసి మొత్తం చుట్టూ తీరుకోవడం జరుగుతుంది కాబట్టి దాన్ని క్లైంబింగ్ రూట్గా తీసుకుంటాం. ద ఫస్ట్ ఫార్మ్డ్ ప్రైమరీ జీలం ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్. ఫస్ట్ ఫామ్ అయినటువంటి ప్రైమరీ జీలం ఎలిమెంట్స్ని ఏమని పిలుస్తారు? మెటాక్సీలమా, ప్రోటోక్సీలమా, జీలం ఫైబర్సా, జీలం పారెంకైమా. సో మనకి చూసినట్లయితే
ప్రోటో అంటే ఫస్ట్ అని పిలుస్తడం జరుగుతుంది. ఇక్కడ ప్రైమరీ జీలంని ఏమంటారంటే ప్రోటోజీలం అంటాం. ప్రైమరీ ఫస్ట్ ఏర్పడినటువంటి జీరాలని ప్రోటోజీలం అని పిలుస్తాం. సెకండరీ జీలంని చూద్దాం. సెకండ్ ఫార్మ్డ్ ప్రైమరీ జీలం ఎలిమెంట్స్ ఆఫ్ కాల్డ్, ఇక్కడ ఎలిమెంట్స్ ఆఫ్ కాల్డ్ మెటాజీలం అంటాం. ఫస్ట్ దాన్ని ఏమో వచ్చేసి మనకి ప్రోటోజీలం అంటాము. సెకండ్ ఫామ్ అయినటువంటి జీలాన్ని మెటాజీలంగా పిలవడం జరుగుతుంది. ఇట్స్ ఎనఫ్. ఓకేనండి. సెకండ్ ఏర్పడే దాన్ని మెటాజీలం అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ రస్ట్ ఆఫ్ వీట్ ఈజ్ ఏ అండ్ ఫంగల్ డిసీజా, వైరల్ డిసీజా, హార్మోనల్ డిసార్డరా, బ్యాక్టీరియల్ డిసార్డర్. జస్ట్ చూసినట్లయితే ఫంగల్ డిసార్డర్ అండ్ డిసీజ్ అంటే ఫంగస్ వల్ల మనకి డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. రస్ట్ ఆఫ్ వీట్ ఇక్కడ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇది ఒక ఫంగల్ డిసీజ్ అండి. నెక్స్ట్ చూసినట్లయితే రెడ్ రాట్ ఆఫ్ ద షుగర్ కేన్ ఈజ్ కాజ్డ్ బై, దేనివల్ల వస్తుంది? రెడ్ ఆఫ్ షుగర్ కేన్ ఈజ్ కాజ్డ్ బై మనకి షుగర్ కేన్లో మధ్యలో వచ్చేసి ఎరుపుగా రావడం జరుగుతుంది కదా, అది దేనివల్ల వస్తుంది అనేసి ఇవ్వడం జరిగింది. కొల్లోట్రైకమ్ ఫాల్కోటమ్ అనేది ఒక దానికి సంబంధించినటువంటి ఇన్సెక్ట్స్ లా చెప్పుకోవచ్చు అండి. దానివల్ల మనకి కొల్లోట్రైకమ్ ఫాల్కోటమ్ వల్ల మనకి ఇక్కడ రెడ్ రాట్ షుగర్ కేన్ డిసీజ్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూసిన వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ డిసీజ్ ఎల్లో వైన్ మొజాయిక్ బెండి. ఇక్కడ చూసిన బెండీలో మనకి ఏంటి లీవ్స్ అనేవి ఎల్లో కలర్లోకి మారడం జరుగుతుంది. సో అది ఆ ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుంది? మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ డిసీజ్ ఎల్లో వైన్ మొజాయిక్ బెండీలో ఉన్నటువంటి ఏ విధంగా అది ట్రాన్స్మిషన్ జరుగుతుంది ఒకదాని నుంచి ఇంకోదానికి, ఎలా అంటే ఇన్సెక్ట్ తోటి ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది, అంటే కీటకాలతోటి ఒకదాని నుంచి ఇంకోదానికి ఫామ్ అవ్వడం జరుగుతుందండి. ఎగ్జాంపుల్ చూసినట్లయితే క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా ఎల్లో వైన్ మొజాయిక్ డిసీజ్ అనేది ఇంకో దాని నుంచి ఇంకో దానికి ఏ విధంగా ఫామ్ అవుతుందంటే ఇన్సెక్ట్ వల్ల మనకి ఫామ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే మిరిమికాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్సా, యాంట్సా, క్రస్టేషియన్సా, ఆర్థోపోడ్సా. ఇక్కడ చూసినట్లయితే మిరిమికాలజీ అంటే మీకు అందరికి తెలిసిందే. యాంట్స్ అనేవి మెయిన్ అండి, స్టడీకి సంబంధించినటువంటి మిరిమికాలజీ వచ్చేసి మనకి యాంట్స్కి సంబంధించినటువంటి స్టడీగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ద స్టడీ ఆఫ్ ద యాంటీబాడీస్ ఫౌండ్ ఇన్ బ్లడ్. దానికి సంబంధించినటువంటి యాంటీజెన్స్ కానీ యాంటీబాడీస్ కానీ ఫౌండ్ ఇన్ బ్లడ్కి సంబంధించినటువంటి స్టడీని ఏమని పిలుస్తామంటే సీరాలజీ అంటాం. సీరాలజీ. ఓకేనండి. అంటే బ్లడ్కి సంబంధించిన ఓన్లీ యాంటీజెన్స్ యాంటీబాడీకి సంబంధించినటువంటి స్టడీని మనం సీరాలజీ అంటాం. ఎందుకంటే దాంట్లో సీరమ్స్లలో ఉంటుంది కాబట్టి దాన్ని సీరాలజీగా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ద స్టడీ ఆఫ్ డిసీజ్ లైక్ క్యాన్సర్గా, క్యాన్సర్కి సంబంధించినటువంటి స్టడీని ఏమని పిలుస్తాం? ఆస్టియోలజియా, ఆంకాలజియా, కార్డియాలజియా, నెఫ్రాలజియా. ఇక్కడ ఆస్టియాలజీ కాదండి, ఆంకాలజీ అంటాం. ఆంకాలజీ వచ్చేసి స్టడీ ఆఫ్ ది క్యాన్సర్కి సంబంధించినటువంటి స్టడీని మనం ఆంకాలజీ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ టాప్ 5 క్యాన్సర్ కిల్లర్స్ అని ఇవ్వడం జరిగింది. లంగ్ క్యాన్సర్ అని, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అని, బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ కొలరాక్టికల్ క్యాన్సర్ అండ్ ప్రోస్టేట్ క్యాన్సర్గా 5 టైప్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది క్యాన్సర్కి సంబంధించినటువంటి స్టడీగా ఓంకాలజీ అని పిలుస్తారు. నెక్స్ట్ చూసినట్లయితే ఇవి అండి టాప్ 10, టాప్ 20 క్వశ్చన్స్. ఇంతకుముందు అన్నీ కూడా ప్రీవియస్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ గివింగ్ అండ్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. థ్యాంక్స్ టు వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.